నమస్తే, వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. గత కొంతకాలం నుండి వాత్సవాయి మండలం పోలంపల్లి మున్నేరు డ్యాం కిందనున్న సుమారు 25,000 ఎకరాల రైతులకు సాగునీరు అందక మిర్చి వరి వేసుకున్న రైతులు చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను రైతులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే తాతయ్య, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్లు ఢిల్లీరావు, సృజన గార్ల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పట్టువిడనని విక్రమార్కుడిలా పనిచేసి జగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి మండలం పోలంపల్లి డ్యాం కిందనున్న సుమారు 25,000 ఎకరాలకు ఈరోజు స్థానిక కూటమి నేతలు మరియు అధికారులతో కలిసి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరు అందించి రైతుల కళ్లల్లో ఆనందం చూసిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. జాకెట్ ముక్క ఉమ్మ జాకెట్ ముక్క జాకెట్ ముక్క ఎర్రది ఎర్రది కింబర సంజాత భద్రద ఇంత అయావహ యత్మరజందనో దౌయాకాల్బాన్ మఖరాస్య మతమాసే రాజ్యాన్యకృతః పురోధత్యస్య రేకాలో ఇప్పుడు వస్తుంది లేదు చెప్పమనిగా ఎమ్మెల్యే గారిని తిప్పే మన వర్షం పెద్ద అవుతుంది. అటు పక్కన పెట్టే ఫోటో రావట్లేదు. పెట్టేసి వాళ్ళే తీసుకుంటారు, లేదా ఇక పెట్టేసి మొత్తం కొబ్బరికాయలని అదే అడిగినాడు ఈజీగా ఉంటుంది. ఇదే ఈ ఫోన్ దెబ్బ ఎవరు వచ్చారు? ఈ గారు వచ్చారండి. ఈ గారి పేరేంటి? ధ్యాయామి అర్ద్రాలేదన కుంకుమాన్ విలేపయామి. ఓం ఆయనేతే పరాయణేతే గురువారోహందపుష్పనే అర్ద్రాచ్యపండరే కాలే సముద్రజ్ఞ గృహాన్ని పూజయామి. ఓం ఓం గం అక్కడ వదిలిపెట్టేసి దండం పెట్టుకోండి. శ్రీ గంగామాతా దేవతాయ నమః. ధ్యాయామి నమస్కారం కుర్యాత్. ఓం తదేవ లక్ష్యం సుదినం తదేవ కొబ్బరికాయ కొట్టండి. ఓం యా క్లేర్గే విశ్వక్తవత్మనే బృహత్పదవిదవస్థాస్థానమగ్నివసః పరత్రమోత్రమోత్రం యస్మాదిమం యత్తినః శాంతం ప్రజ్ఞప్తి సమే ఫలదాన సంపూర్ణ సకల ప్రాప్తి గంగామాతా దేవతాని ప్రార్థవాకటాక్ష బలదాయ వేసారు తెలియజేస్తాను. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రైతాంగం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ అధికారులతో రైతాంగాన్ని నీడిచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను. ప్రత్యేకంగా రైతులందరూ అర్థం చేసుకోండి, ఇది పూర్తిగా ఏదైతే పాత ప్రాజెక్టు ఎర్త్ డ్యాము 2/3 ఉండటం, ఏదైతే ఈ బ్రిడ్జ్ అనేది 1/3 ఉండటం వలన ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ ఎర్త్ డ్యాము ఇబ్బంది అయ్యి డైవర్షన్ అయ్యి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు పోతా ఉన్నాయి. ఏదైతే ప్రాజెక్ట్ డిజైన్ మారుస్తే మాత్రం తప్ప దీని శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఏటా కూడా సాగునీరు ఇవ్వడానికి అన్ని విధాలుగా మేము మున్నేరు ప్రాజెక్టు ద్వారా ఇవాళ షట్టర్స్ ఎత్తి గేట్ ఎత్తి సాగునీరు ఇవ్వడం మొదలుపెట్టాం. మున్నేరు ప్రాజెక్టు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. ఎందుకంటే అవతల పక్క తెలంగాణ ఉంటాం, ఇతర ఆంధ్ర ఉంటాం.
తెలంగాణ ప్రాంతంలో గండిపడటం వలన అక్కడ రైతాంగం కొంత విధంగా నష్టపోయారు. ఆ నష్టపోవటం వల్ల వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని వాడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీద గత ప్రభుత్వం కొంతమందికి ఇచ్చింది, ఇంకా కొంతమందికి ఇవ్వలేదని చెప్పని వాళ్ళు చెప్పే ఆరోపణ. ఆ విషయం మీద తెలంగాణ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారిని కలవడం జరిగింది. వారు కూడా అక్కడ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి రామానాయుడు దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా మా జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లా కలెక్టర్తో, ఖమ్మం జిల్లా కలెక్టర్తో మాట్లాడించడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే నష్టపోయిన రైతాంగం ఉన్నారో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే నష్టపోయిన పేర్లు కనుక మెన్షన్ చేసి తప్పకుండా జిల్లా కలెక్టర్ జిల్లా ద్వారా వాటి నిధులు ఏర్పాటు చేస్తామని జరిగింది. కానీ ఇప్పటికీ మరి ఆ పేర్లు కూడా ఆ జిల్లా వాళ్ళు పేర్లు కూడా ఇవ్వలేదు. దానివల్ల ఏమని చెప్పంటే రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఆలస్యమైనప్పటికి కూడా వాటి నిధులు తప్పకుండా మేము ఇస్తామని చెప్పి 5 లక్షల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ డిపాజిట్ చేసాం. ఎంత నష్టపోతే ఎంతమంది నష్టపోతే వాళ్ళకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం వలన ఈరోజు మరి ఆ గండి పూడడం జరిగింది. ఆ గండి పూడిన తర్వాత ఈరోజు సాగుని వదులుతా ఉన్నాం. దీని శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలిక పరిష్కారం. దీని శాశ్వత పరిష్కారం కావాలంటే 600 కోట్ల రూపాయలు కావాలి. ఎందుకంటే అవతల ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, బోత్ సైడ్స్ అప్రెక్స్మెంట్స్ ఏర్పాటు చేయాలి, ఇన్కంప్లీట్గా ఉన్న ప్రాజెక్టు నిర్మాణించి 600 కోట్లు కావాలి. అదే విధంగా కాకుండా బ్రిటిష్ టైంలో కట్టినటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్థనింగ్ చేసుకోవడానికి 10 కోట్ల రూపాయలు నిధులు కావాలని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ రికమెండ్ చేసింది. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే రికమెండ్ చేశారో ఆ నిధులు